ఈ రోజు హాస్టల్ రూమ్ ఖాళీ చేశాను. ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్లు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాను. అబద్ధమా? అవును, అబద్ధమే. ఇదే నా జీవితంలో మొదటి అబద్ధం. ఈ రోజు బస్సుకు డబ్బులు లేవు. కాలేజీకి నడిచే వెళ్ళాను. హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు. ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న బాధలన్నీ తలుచుకునేసరికి అన్న సహించలేదు. అలాగే లేచొచ్చాను. ఇన్ని బాధలకు ఒకటే ఉపశాంతి. ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం, ఆనందం. ఆ అమాయకురాలు నిజంగా నాకు పెళ్ళయిందనే నమ్ముతుంది. నిజం బయటపడితే నన్నెంత నీచంగా అనుకుంటుందో. ఈ దిగులతో నాకు రాత్రింబగళ్ళు నిద్ర పట్టడం లేదు. ఏదో బాధ. నిద్ర పట్టడం లేదే? ఎందుచేత? నమస్కారం అండి. నమస్కారం అండి. మీరా? ఏమండి, మీ భార్య ఈ వారంలోనే ప్రసవిస్తుందన్నారే, ఇంకా ఏ కబురు రాలేదా అండి? అదేనండి, ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం ఎదురు చూస్తున్నా అనుకోండి. ఆ కబురు అందటనే ఆలస్యం. రెక్కలు కట్టుకుపోయి వార్త. వాళ్ళొచ్చు కానీ. ఏమండి, మీకు ఎవరంటే ఇష్టం? ఆడపిల్ల, మగపిల్లవాడా? మన ఇష్ట ప్రకారం పడతారా వీటిలండి. అయినా ఇష్టాలంటూ ఉంటాయి కదండి. ఉంటాయి అనుకోండి, కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు. ఓహో, అయితే మీ భార్య మీద మీకు చాలా ప్రేమ అన్నమాట. ఏమండి, మీ భార్య అందంగా ఉంటుందా? ఏమందాలండి, ఏదో పల్లెటూరు రకం అని ఉంటుంది. అయితే నాలాగా ఉంటుంది అనమాట. అదేమిటండి? నవ్వండి, చూడండి. మీరెక్కడా, అదెక్కడ? టెలిగ్రామ్. అవునండి, మీకే. అదేమిటండి, కవర్ విప్పకుండానే కంగారు పడతారు? ఏం లేదండి, మా అన్నయ్యకి ఏమైనా. ఇలా ఇవ్వండి, విప్పు చూస్తే తెలుస్తుందిగా. మేల్ చైల్డ్ బాట్, మదర్ అండ్ బేబీ సేఫ్. ఏమండో, మనం అనుకుంటున్నాం లేదో ఇంతలోకే పుట్టాడు వంశోద్ధారకుడు, పురుష సింహం. ఉండండి, అందరితో చెప్పొస్తాను. ఏమండి ఏమండి ఏమండి, అమ్మా తల్లి శాంతమ్మ. మై గాడ్, ఏమిటి ఈ వైర్? ఏమిటి వైర్లో ఈ బిడ్డ? ఏమిటి మనకేమిటి? ఆల్ కన్ఫ్యూజింగ్. అబ్బాయి వేణు, అంతా వినాలే, అమ్మాయి చెప్పింది. ఏది నోరు గారు అలా కంగారు పెడతారేమిటండి? నోరు పంచుతారా? నమస్కారం పెట్టండి. నాకు కాదు, అమ్మకి. అలా కాదండి, సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం పుచ్చుకోండి. అది ఎద్దుకులేనా? పదండి. అదేమిటి శాస్త్రంగా పుట్టాడు? ఏం తప్పు చేశాడు పాపం? ఏం జరుగుదమ్మా? నోరు తెరవడమే. నీ ఎదుట ఎప్పుడైనా నోరు తెరిచారట? ఇప్పుడు తెరవండి నాన్న. ఎందుకమ్మా? నాన్న, మన వేణుగారికి మగపిల్లవాడు పుట్టాడు. అమ్మా పదే, మనం అందరికి పంచదార పంచి పెడదాం. అవునవును, మర్చిపోయి. సార్ సార్, నాకేం తెలియదు సార్. ఏదో మోసం జరిగింది. అరే, లోకల్ టెలిగ్రామే. ఈ ఊరిదే? అవును సార్, నేను చూడలేదు. చూసారా ఎవరో నన్ను కావాలని ఏడిపిస్తున్నారు సార్. సరే, నువ్వెందుగా ఏడో? లేదు సార్. సరే, నేను చూసుకుంటానులే, నువ్వు ఏడవకు. సార్, అమ్మగారు విందు ఏర్పాటు చేసేట్టున్నారు సార్. చేయనివయ్యా, కనీసం ఈ వంక మీద సృష్టిగా భోంచేద్దాం. సార్ మీరు పర్వాలేదు సార్. ఏమిటి అల్లరి? ఏమిటన్నా? ఏమిటన్నా? ఈ టెలిగ్రామ్ ఏమిటి? ఈ పిల్లాడు ఏమిటి?
ఏంటమ్మా ఇలా మోసం చేయొచ్చా? మరి తను మాత్రం పెళ్ళైందని మోసం చేయొచ్చా? అది నేను ఒక అందుకు చెప్పమన్నాను. అది నాకు తెలుసులే. అది నాకు తెలుసులే. నువ్వు అతని గురించి చేస్తున్న ఎంక్వైరీస్ అన్ని నాకు తెలుసు. చూడమ్మా పరీక్షలు అయిపోయి ఈలోగా ఈ విషయం కానీ మీ అమ్మ చెవిలో పడిందా? జాగ్రత్త, మీ అమ్మ విషయం నేను చూసుకుంటానులే. థ్యాంక్ యూ డాడీ. లెక్క పెట్టుకోండి బాబు. అక్కర్లేవయ్యా, వాళ్ళు తక్కువ పంపరు, నువ్వు ఎక్కువ. ప్రియమైన బావ బావ దాకా వచ్చింది రావు, వరసలు కలుపుతోంది గురు. కుక్కపిల్ల గుర్తుంట. మీరు పంపమన్న డబ్బు పంపాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అబ్బో అబ్బో, ఏమి శ్రద్ధ, ఏమి ఇది, ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత ఇది ఎంత ఇది. వస్తానంటావు కానీ రావు. ఈ మధ్య ఉత్తరాలు లేవు. మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఇట్లు కుమారి మల్లిక. పాపం. ఎక్కడరా నీకంత డబ్బు? దొంగతనం చేశా. దొంగతనం చేయడం నీకేం కర్మరా? శుద్ధంగా అచ్చు గుద్దుంటావురా. అచ్చు కుదిరితే నేను ఇట్టగా మేడలు కట్టుండేవాడిని. ఏమిటన్నా నన్నర అంటావు నువ్వు? పంచగట్టి నాగలి బట్టి ఎండనక వాననక ఇట్టా సంపాదించిన డబ్బురా ఇది. ఓ ఫాదర్, నువ్వు సంవత్సరం సంపాదించిన డబ్బు నేను ఒక్క రోజు ఆఫ్టర్ ఆల్ 1 డేలో సంపాదించగలను తెలుసా? ఇదేం దున్నటం కాదు. సంపాదించాడు ఎవడరా నమ్మేది? మీరు ఊరుకోండి. ఈ నాటకం వాడేదో ప్రయోజనం అవుతే వాడి నానా మాటలు అంటున్నారు. ఎరా నాయనా, ఏమే అమ్మా, ఇంత డబ్బు ఏం చేసుకుంటావురా? ఇంట్లోకి చింతపండు ఉప్పు కొనకొచ్చేస్తాను, సరేనా? అది కాదురా, నీ చెల్లెల్ని చూడరా ఎంత బోసిగా ఉందో. ఎవరైనా చూడ్డానికి వస్తే ఎంత చిన్నతనంగా ఉంటుంది. దాని మెళ్ళలోకి ఒక గొలుసుకుని పెట్టరా. ఓ మదర్, అసలే అది గుడ్డిది, దాని మెళ్ళో నగా నట్ర పెట్టమంటావు. ఎవడన్నా కత్తిరించుకుపోయినా దిక్కులేదు. ఎవడో ఎందుకురా? ఒరే పెట్టినట్టే పెట్టి నువ్వే కత్తిరించుకుపోతావురా. ఒరే నువ్వు ఆనాడు నా పాకెట్ వాచి గొలుసు కత్తిరించుకోవాలా వెండిది అనుకుని? అవును, కత్తిరించుకుపోయాను, నిజమే. అయితేనే అది వెండిది కాదని తెలిసాక మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేలే. అందులోనే ఉంది నా నిజాయితీ. అచ్చా, నోరు మీరు సిగ్గు లేకపోతే సరే. ఏమే నీకే అసలు సిగ్గులేంది? ఆ బుడ్డా పకీర్ గాండి బతిలాడడం. వాడు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా పెట్టాడు? ఇంకా చూస్తామే, పదవే లోపలికి. ఈయన మా పెట్టాడు బడా పకీర్. ఏం పెట్టాడు? 2 పూటలు తిండి పెట్టాడు, అంతేగా? కరెక్ట్ గురు. గురు, మా బామ్మ తద్దినానికి ఒక 100 రూపాయలు ఇప్పించు గురు. తద్దినాల మీద డబ్బు వేస్ట్ చేయొద్దురా. సొంత చెల్లెలక లేదంటే ఎవడాడు? ఏమండి? అదే ఏం లేదు, మీ ఆవిడ పుట్టిలు ఎవరన్నావు? అదే అండి, అది అబ్బే ఇక్కడికి 10 మైళ్ళు అండి, దెంతులు దగ్గరే. రేపు ఆదివారం కాలేజ్ సెలవేగా? అవునండి, రేపు ఆదివారం సెలవేనండి. పొద్దున వెళ్తే సాయంత్రానికి వచ్చేయచ్చు. ఎవరెవరండి? ఎవరెవరు ఉంటాయట మనం ఉంటాను.